discuss the practically simple pendulum. సో మనందరికీ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మనం ఆల్రెడీ చదివాం. అంటే ఏంటి, యాక్సిలరేషన్కి డిస్ప్లేస్మెంట్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది, బట్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఏ ఈజ్ ప్రొపోర్షనల్ టు -x. అంటే మనం థియరిటికల్గా సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుని దాని నుంచి మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో థియరిటికల్గా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఎక్స్పెరిమెంటల్ పరంగా మనం చూస్తాం. సో ఇప్పుడు ఇందులో మనం ఈ సింపుల్ పెండులంలో ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అలాగే అందులో ల్యాబొరేటరీ పరంగా ఎస్టిమేషన్ ఆఫ్ ఎర్రర్స్ని కూడా మనం ప్రాబబిలిటీ ఎర్రర్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ సింపుల్ పెండులంలో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే బాబ్, అలాగే రిటార్డ్ స్టాండ్, రబ్బర్ హ్యామర్, స్టాక్ ప్లాక్, వెర్నియర్ స్కేల్, వెర్నియర్ కాలిపర్స్, గ్రామ్ స్కేల్, మీటర్ స్కేల్, థ్రెడ్. సో ఇవన్నీ మనం ఈ సింపుల్ పెండులంలో యూజ్ చేసే ఆపరేటర్స్. సో ఇందులో మనం ఏం మెజర్ చేస్తామని చెప్తున్నామండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నాం. అంటే దాన్ని మనం ఫార్ములా పరంగా ఏ విధంగా డిస్కస్ చేసుకుంటాము, ఫైండ్ అవుట్ చేస్తాము టు డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ ది ల్యాబొరేటరీ అని చెప్పాం. అలాగే ఎస్టిమేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ది ఎక్స్పెరిమెంట్ కరెక్షన్స్ అండ్ కరెక్టెడ్ వాల్యూ ఆఫ్ జీ. అంటే జీ వాల్యూ మనకి ఏం తెలుసు, 980 సెంటీమీటర్ పర్ సెకండ్, అది 9.8 మీటర్ పర్ సెకండ్ తెలుసు. అంటే ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ జీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలాగే ఆపరేటర్స్ ఇందా చెప్పుకున్నట్టుగానే సింపుల్ పెండులం, రిటార్డ్ స్టాండ్, బాబ్, స్టాప్ క్లాక్, వెర్నియర్ కాలిపర్స్, మీటర్ స్కేల్. సో ఇవన్నీ మనం అందులో యూజ్ చేసే ఆపరేటర్స్. సో ఎక్స్పెరిమెంట్ పరంగా వస్తే దాని యొక్క ఫార్ములా ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g ఈక్వల్ టు 4π² ఇంటూ L/t² ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే అక్కడ g అనేది ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అలాగే L అంటే లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం సెంటీమీటర్స్. అలాగే t అంటే టైం పీరియడ్ ఆఫ్ ది సింపుల్ పెండులం ఇన్ సెకండ్స్. అలాగే ఇంకా మనం ప్రాబబుల్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నాం కదండి. అందులో మనకి స్టాండర్డ్ ఎర్రర్ని మ్యూతో డినోట్ చేస్తాం. సో మ్యూ ఈక్వల్ టు √σx² బై √n ఇంటూ n-1. అక్కడ మన σx² అంటే కనుక మనకి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయో వాటి నుంచి టోటల్గా σx² చేస్తే కనుక ఆ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే మనకు వచ్చిన L/t² వాల్యూలో నుంచి మనకు వచ్చిన మనం ఆసిలేషన్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ లెంత్ ఆఫ్ ది పెండమ్స్ మనం తీసుకున్న దగ్గర నుంచి వాటిని సపరేట్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. దాన్ని మనం x² అంటే సిగ్మా మీన్స్ టోటల్గా ఎక్స్ వాల్యూస్ అన్నిటిని మనం x² కలిపి. అలాగే ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ మనం తీసుకున్నామో వాటిని మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబబుల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి సిగ్మా ఈక్వల్ టు ఫార్ములా 0.6745 ఇంటూ మ్యూ. మనకి మ్యూ అంటే స్టాండర్డ్ ఎర్రర్. సో ఆ 0.6745కి ఆ స్టాండర్డ్ ఎర్రర్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ప్రాబబుల్ ఎర్రర్ అని చెప్తాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ పరంగా స్పెరికల్గా ఉంది. సో దీని యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ బాబ్ యొక్క రేడియస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వెర్నియర్ కాలిపర్స్. సో మనందరికీ వెర్నియర్ కాలిపర్స్ యొక్క యూజ్ తెలుసు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయని, దీన్నేమో మెయిన్ స్కేల్ అని పిలుస్తాం, దీనేమో వెర్నియర్ స్కేల్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ వెర్నియర్ కాలిపర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామండి, ఈ బాబ్ని ఫిక్స్ చేస్తాం. అంటే బాబ్ని ఈ రెండు పళ్ళ మధ్య, అంటే ఈ 2 హెడ్జెస్ మధ్య మనం ఫిక్స్ చేసినప్పుడు అక్కడ మనం వెర్నియర్ స్కేల్ రీడింగు, మెయిన్ స్కేల్ రీడింగు తీసుకోవాలి. వెర్నియర్ స్కేల్లో మనకి ఇక్కడ వెర్నియర్ స్కేల్ రీడింగ్ అంటే VC అంటే ఏంటి, ఎక్కడైతే మనకి మెయిన్ స్కేల్తో కోఇన్సిడెన్స్ అయిందో ఆ వాల్యూని మనం నోట్ చేస్తాం. సో ఆ వాల్యూ ఎక్కడ కోఇన్సిడెన్స్ అయిందంటే మనం మెయిన్ స్కేల్తో మనం తీసుకున్నప్పుడు అది MSR అవుతుంది. అంటే
ఇప్పుడు ఈ వేర్నియర్ స్కేల్లో ఉన్న స్టార్టింగ్ లైన్ అనేది మెయిన్ స్కేల్తో ఎక్కడ కోయిన్సైడ్ అయిందో చూసుకోండి ఒకసారి. ఇది 2.1 2.2 2.3 దగ్గర అయింది మనకి. సో 2.3 వాల్యూ అనేది మనకి ఎంఎస్ఆర్ రీడింగ్ కింద. అలాగే ఉన్న 10 లైన్స్లో ఏ లైన్ అయితే కింద మెయిన్ స్కేల్తో ఏకీభవించిందో ఆ లైన్ మనం ఏం చేస్తాం, బీసీలో వేస్తాం, అంటే వేర్నియర్ కాలిపస్లో వేస్తాం. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ నేను 3 రీడింగ్స్ నేను క్యాలిక్యులేట్ చేశానండి ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుని. సో అవి ఎలా వచ్చినాయో మనం కనుక చూపించినట్టుగానే మెయిన్ స్కేల్ రీడింగ్ ఇందాక మనకి ఎంత వచ్చిందండి, 2.3 వచ్చింది. సో అలా మనం ఎంఎస్ఆర్ బీసీ తీసుకుని దానికి లీస్ట్ కౌంట్ 0.01 అయితే కనుక టోటల్ రీడింగ్ ఇదేమో ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, రెండింటిని యాడ్ చేస్తాం. అలాగా మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్న తర్వాత వాటి యొక్క యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చేది ఏంటండి, డయామీటర్ వస్తుంది. ఇప్పుడు మనకి డయామీటర్ వచ్చిందంటే దాని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకు వచ్చిన వాల్యూని డయామీటర్ అయితే కనుక దాన్ని బై 2 చేస్తే ఎంత వస్తుంది, మనకి 1.125 వస్తుంది. సో ఇదేంటి మనకి వేర్నియర్ కాలిపస్ యొక్క రేడియస్, అంటే మనం తీసుకున్న బాబు యొక్క రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, 1.125 సెంటీమీటర్ వచ్చింది. అంటే ఇప్పుడు మన ఈ ముందు రేడియస్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే మనం తీసుకున్న బాబు స్పెరికల్గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా దీని యొక్క లెంత్ని మెజర్ చేయలేం కాబట్టి, అంటే ఈ స్పెరికల్గా ఉంది కాబట్టి ఎంతో కొంత ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకునే లెంత్ అనేది దాని యొక్క రేడియస్ని యాడ్ చేసుకుని మనం తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత లెంత్ నుంచి 30 నుంచో 40 నుంచో మనం యూజ్ చేసాం అనుకోండి, చేసినప్పుడు అవి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎన్ని చేసినాయి, 20 ఆసిలేషన్స్ చేయాలి. సో ఆ విధంగా మనకి 20 ఆసిలేషన్స్ చేయాలంటే ఫస్ట్ 40 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 40 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో స్టార్ట్ చేసుకున్నప్పుడు ఎలా పెడతా ఉంటే ఇప్పుడు ఈ బాబు యొక్క కింద హెడ్జ్ అనేది మామూలు 40కి వచ్చిన దాని యొక్క రేడియస్ని కలుపుకొని పెట్టాలి. అంటే దీని యొక్క ఇది కలిపి కింద యొక్క ఇది దాని యొక్క రేడియస్, ఎందుకంటే స్పెరికల్గా ఉంది కాబట్టి మనం 40 సెంటీమీటర్స్ నోట్ చేసుకుంటాం లెంత్ ఆఫ్ ది పెండిలం. కానీ తీసుకోవడం ఎంత తీసుకుంటాం, 41 దగ్గర పెట్టుకుంటాం. కానీ లెంత్ మటుకు ఎంత ఉంటుంది, మనకి 40 ఉంటుంది. కాకపోతే తీసుకోవడం ఎలా తీసుకుంటాం, 41 కింద మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇది స్పెరికల్గా ఉంది కాబట్టి మనం అదే స్ట్రైట్గా ఉందనుకోండి డైరెక్ట్గా 40 తీసుకుంటాం. కాకపోతే స్పెరికల్గా ఉంది కాబట్టి దాని యొక్క రేడియస్ని మనం కలిపి యాడ్ చేసుకుని 41 కింద, ఎందుకంటే మనకి రేడియస్ ఎంత వచ్చింది, 1.1 కింద వచ్చింది. అంటే ఇప్పుడు ఆ 40కి 1 యాడ్ చేస్తే ఎంత, 41. కాబట్టి మనం ఆ 41 కింద మనం ఇలా తీసుకున్న తర్వాత రీడింగ్స్, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు టేబుల్లో చూడండి లెంత్ ఆఫ్ ది పెండిలం ఉంది. సో 40 అంటే ఇప్పుడు మనం అలా 40 దగ్గర 40 అని రాసుకుంటాం. కానీ మనం తీసుకుని దాని రేడియస్తో కలిపి లాంగ్ స్కేల్తో యూజ్ చేసి 41కి ఫిక్స్ చేసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, స్టాప్ క్లాక్ ఆన్ చేసి 20 ఆసిలేషన్స్, అంటే మనం లెఫ్ట్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే కనుక మళ్ళీ ఆ పొజిషన్కి వచ్చేటప్పటికి మనం కంప్లీట్ ఆసిలేషన్ కంప్లీట్ అయినట్టు. అలా మనం 20 ఆసిలేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత టైం టేకెన్ ఫర్ 20 ఆసిలేషన్స్ దగ్గర ట్రయల్ 1 తీసుకుంటాం, అలాగే ట్రయల్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ వాటికి యావరేజ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే బై 2 చేయగా వచ్చింది యావరేజ్. అలా మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటాం, లెంత్ 50 60 70 80 90 100 110. కానీ ఇక్కడ మనం 50 అని తీసి రాసుకుంటాం కాబట్టి 51 61 తీసుకోవడం బట్టికి ఆ బాబ్ తీసుకునేటప్పుడు దాని రేడియస్తో కలిపి మనం తీసుకుంటాము. కానీ నోట్ చేయడం బట్టికి ఎలా తీసుకుంటాం, 40 50 60 70 80 90 100 110 ఈ విధంగా తీసుకుంటాం. సో అలా ప్రతి రీడింగ్ దగ్గర మనం ఏం చేస్తాం, 20 ఆసిలేషన్స్ దగ్గర మనం ట్రయల్ 1 ట్రయల్ 2 ఎంత టైం ట్రయల్ అయిందో, మనకి ఎంత టైం అయిందో, మనకి ఆసిలేషన్స్ ద్వారా మనకి ఎంత టైం వచ్చిందో ట్రయల్ 1 ట్రయల్ 2 ద్వారా మనం చూస్తాము. దాని నుంచి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము, యావరేజ్ వాల్యూ వస్తుంది. ఈ విధంగా యావరేజ్ వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తాం, క్యాపిటల్ T ఈక్వల్ టోటల్ టైం పీరియడ్ T ఈక్వల్ టు స్మాల్ t బై 20. అంటే మనకు వచ్చింది స్మాల్ t అయితే కనుక దాన్ని 20తో డివైడ్ చేస్తే కనుక ఎంత వస్తుంది, 120తో మనకు 25ని 20తో డివైడ్ చేస్తే 1.25. అలా ప్రతి రీడింగ్కి మనం ఏం చేస్తాం, క్యాపిటల్ Tని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు వచ్చిన వాల్యూని మళ్ళీ ఏం చేస్తాం, T² చేస్తాం. T² వచ్చిన తర్వాత L/T² చేస్తాం. L అంటే మనం తీసుకున్న లెంత్ ఆఫ్ ది పెండిలం. సో ఆ వాల్యూ బై T². అలా ప్రతి వాల్యూకి మనం ఏం చేస్తాం, L/T² వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే యావరేజ్ వాల్యూ చూస్తాం. యావరేజ్ ఆఫ్
L/T² వాల్యూ. అంటే ఈ అన్నిటిని కలిపేసి ఎన్ని వాల్యూస్ ఉన్నావో వాటితో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే ఇటు అన్నిటిని కలిపేసి బై 8 చేస్తే కనుక దాని యొక్క L/T² యావరేజ్ ఎంత వస్తుందంటే మనకి 25.13 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకి L/T² యావరేజ్. ఈ యావరేజ్లో నుంచి మనకి L/T² వచ్చిన ఒక్కో వాల్యూ అంటే ఈ 25.13లో నుంచి 25.64 తీయాలి. అలా ప్రతి రీడింగ్ వచ్చిన యావరేజ్లో నుంచి ఒక్కో రీడింగ్ వాల్యూని తీసేసుకుంటూ వస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. అంటే దాన్ని ఎక్స్ అని పిలుస్తాం. అంటే K-Z అంటే ఇక్కడ K అంటే L/T², Z అంటే కనుక ఇది అయితే కనుక సో మన ఈ వాల్యూలో నుంచి ఒక్కో రీడింగ్స్ని మనం తీసుకుంటూ వస్తే కనుక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలంటే అది X వాల్యూ అవుతుంది. నెక్స్ట్ X² చేస్తాం. అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ వాల్యూ వచ్చినా X² చేయడం వల్ల ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. సో X² చేయడం వల్ల మనకి వాల్యూస్ అనేవి ఎలా వచ్చినాయి, మనకి వీటిని స్క్వేర్ చేయడం వలన ఈ విధంగా వచ్చినాయి. వాటిని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. σx²ని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే టోటల్ వాల్యూ కావాలి మనకి. ఎందుకంటే స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడంలో మనకి σx² అని వస్తుంది. అంటే ఆ స్టాండర్డ్ ఎర్రర్లో దాని యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామండి, σx² చేస్తే దాన్ని అన్నింటిని కలపడం వల్ల మనకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది, 5.3048 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్లో కావాల్సిన అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఫార్ములా తెలిసింది, స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా తెలిసింది. μ = σx²/√n/n-1. మనకి ఆల్రెడీ σx² వాల్యూ తెలిసింది. ఎంత వచ్చింది, 5.3048 వచ్చింది. అలాగే n అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 8 వాల్యూస్ కాబట్టి 8 × 8 - 1 7 √7. ఇప్పుడు టోటల్గా మనం √7 చేస్తే 19.799 వస్తుంది. ఈ టోటల్గా ఓవరాల్ రూట్ చేస్తే కనుక ఎంత వస్తుందండి, ఈ రెండింటిని డివైడ్ చేస్తే 0.2679 వస్తుంది. దాని నుంచి ఓవరాల్గా √0.26 కొడితే కనుక మనకి స్టాండర్డ్ ఎర్రర్ ఎంత వస్తుంది, μ = 0.5176 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు స్టాండర్డ్ ఎర్రర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రాబబిలిటీ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 0.674 μ అంటే 0.517 అంటే 0.6745 × 0.517 చేస్తే కనుక మనకు సిగ్మా వాల్యూ ఎంత వచ్చిందండి, 0.34915 వచ్చింది. అంటే అది మనకి ప్రాబబిలిటీ ఎర్రర్. అంటే మనం ఇప్పుడు స్టాండర్డ్ ఎర్రర్, ప్రాబబుల్ ఎర్రర్ రెండింటిని మనం మెజర్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి, G = 4π² L/T² + 4π² × L/T² ± సిగ్మా. సో ఇప్పుడు మనకి G క్యాలిక్యులేట్ చేస్తే 4 × π వాల్యూ అంటే 3.14 తెలుసు ² L/T² అంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, L/T² యావరేజ్ ప్లస్ ఇక్కడ మనకి ప్రాబబుల్ ఎర్రర్ ఎంత వచ్చింది, సిగ్మా = ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందో ఆ వాల్యూని వేస్తే కనుక మనకి ఎంత వస్తుందండి, టోటల్గా మనం మల్టిప్లై చేస్తే కనుక G వాల్యూ 1029.245 cm/s. ఎందుకంటే ఇక్కడ ± ఉంది కాబట్టి ఒకసారి ప్లస్తోను ఇంకోసారి మైనస్తోనూ చేస్తాం. సో ఒకసారి ప్లస్తో చేస్తే 1029.24 cm/s² వచ్చింది. అలాగే నెక్స్ట్ నెగిటివ్ సైన్ చేస్తే కనుక మైనస్ సిగ్మా చేస్తే కనుక ఎంత వచ్చింది, 941.04 cm/s² వచ్చింది. ఇప్పుడు ఇది G1 G2 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసేసి యావరేజ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, సో మనకి G1 వాల్యూ ఎంత వచ్చింది, G2 వాల్యూ ఎంత వచ్చింది. సో ఈ రెండింటిని మనం యావరేజ్ చేస్తే టోటల్గా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ G = 985.145 cm/s. సో మనకి ఎక్స్పెరిమెంటల్గా థియరిటికల్గా మనకి దగ్గరగానే వచ్చింది. అంటే G వాల్యూ 980 cm/s². సో మనకి ఎక్స్పెరిమెంటల్ పరంగా 985.145 cm/s². అంటే ఇప్పుడు మన థియరిటికల్గా ఉన్న వాల్యూని ఎక్స్పెరిమెంటల్ పరంగా కూడా మనం వెరిఫై చేసాము. కాబట్టి దాన్ని బట్టి మనకి స్టాండర్డ్ ఎర్రర్, ప్రాబబిలిటీ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి స్టాండర్డ్ ఎర్రర్ ఏమో 0.51, అలాగే ప్రాబబిలిటీ ఎర్రర్ ఏమో 0.34 వచ్చింది. నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యావరేజ్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ ఎంత వేస్తాం, G = 985.14 cm/s². దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ.